అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 26వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. సరే అమ్మా, అయితే ఇంకా ఇప్పుడు టైం 9 కదా అయింది. ఈలోపు నేను హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా అర్జెంట్ కేసెస్ ఉన్నాయో లేదో చూసుకొని వచ్చేస్తాను. ఆ టైం కల్లా నీ ముందు ఉంటాను, సరేనా అని అంటూ అర్జున్ హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. అనుకున్నట్లుగానే 10:30 గంటలకి ముగ్గురు కూడా ప్రణవి వాళ్ళ ఇంటికి బయలుదేరడానికి సంసిద్ధమవుతారు. కేవలం మాటలు మాట్లాడుకోవడానికే కాబట్టి ఇంకెవరిని పిలవలేదు రజనీ గారు. నిశ్చితార్థం ఏమైనా పెట్టుకుంటే అప్పుడు పిలవచ్చులే, ఇప్పుడు కేవలం మన ఇంట్లో వరకే చాలు కదా అని ఆలోచన ఆవిడది. అబ్బా అమ్మ, ఎందుకంత హడావిడి పడిపోతున్నావు నువ్వు? ఇప్పుడేం పెళ్లి జరగడం లేదు, లేదంటే నిశ్చితార్థం కూడా కాదు కదా. నువ్వంతలా హడావిడి పడటానికి కేవలం అర్జున్ గారు వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకోవడానికే వస్తున్నారు అంతే. నువ్వు ఎందుకు ఇంతలా హైరాణ పడిపోతున్నావని అడుగుతుంది ప్రణవి అటు ఇటు తిరుగుతూ టెన్షన్గా ఉన్న వాళ్ళ అమ్మ వైపే చూసి. నువ్వు ఆఫీస్కి వెళ్ళే దగ్గర నుంచి నీకు బాగా ధీమా ఎక్కువైపోయింది ప్రతిదానికి. అలా ఎందుకు ఇలా ఎందుకని బోలెడు కబుర్లు చెప్తున్నావు. ఆడపిల్ల పెళ్ళి అంటే ఎన్నుంటాయి తెలుసా, అందులోనూ మనం ఎవరికి లేము, మనకి మనమే అన్నీ చూసుకోవాలి, ఆ మాత్రం టెన్షన్ ఉండదా అని అంటారు వాళ్ళ అమ్మగారు చిరుకోపంగా చూస్తూ. సరిగ్గా అప్పుడే కారు వచ్చి వాళ్ళ ఇంటి కాంపౌండ్లో ఆగుతుంది. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నానని అర్జున్ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఆహ్వానం పలుకుతూ అంటారు ప్రణవి వాళ్ళ అమ్మగారు. మా కోడలి పిల్లేది అని అడుగుతారు రజనీ గారు హాల్లో సోఫాలో కూర్చొని చుట్టూ చూస్తూ. వస్తుంది, ఇప్పుడే ఏదో ఫోన్ వస్తే అలా మాట్లాడడానికి వెళ్ళిందని వాళ్ళకి పలహారాలు స్వీట్లు అందిస్తూ అంటారు ఏం చెప్పాలో తెలియక. ఎందుకంటే అప్పటి వరకు డ్రెస్లో ఉన్న ప్రణవి వైపే చిరుకోపంగా చూసి కొన్ని తిట్లు అక్షంతలుగా వేసి చీర కట్టుకుని రమ్మని పంపించారు ఆవిడే. అలా చెప్పలేక ఇలా చెప్పేశారు ప్రణవి వాళ్ళ అమ్మగారు. బాబు ఇష్టప్రకారంగా మీరు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మా సంబంధానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య గారు అని నవ్వుతూ అంటారు ప్రణవి వాళ్ళ అమ్మగారు అర్జున్ వాళ్ళ పేరెంట్స్ వైపే చూస్తూ. ఇందులో అభ్యంతరం ఏముంది, మా కోడలి పిల్ల బంగారంతో సమానం, ఎవరైనా బంగారాన్ని వదులుకుంటారా, అది కూడా ఈ రోజుల్లో అని చిరునవ్వుతూ అంటారు రజనీ గారు. అవును చెల్లెమ్మ, మీరు అనడం కాదు మేము అంటున్నాం, మంచి మనసున్న కోడలు మాకు దొరికినందుకు మేము కూడా చాలా అదృష్టవంతులం. కాబట్టి ఇందులో ఎక్కువ తక్కువ ధన్యవాదాలు క్షమాపణలు ఏమీ ఉండకూడదు. ఇక నుంచి మనందరం ఒక కుటుంబం, కాబట్టి మీరు ఇక నుంచి అలా ఆలోచించకండి అని అంటారు అర్జున్ వాళ్ళ నాన్నగారు. వాళ్ళ మంచి మనసు ప్రణవి చెప్పినప్పుడే ఆమెకు అర్థమైంది, కానీ ఇప్పుడు స్వయంగా వారి మాటల్లోనే తెలుస్తుంది. వారు సంతోషంగా, చాలా సంతోషం అనిపించింది ఆవిడికి మనసులో. సంతోషం అన్న ఉడికిందా లేదా అన్నది ఒక్క మెతుకు చూసి చెప్పొచ్చు అన్నట్లుగా ఇప్పుడు మీరు మాట్లాడే విధానంలోనే తెలుస్తుంది మీరు ఎంత మంచివాళ్ళో. మీ పెంపకంలో పెరిగిన డాక్టర్ బాబు సంస్కారం ఎంత గొప్పగా ఉంటుందో. అందుకేనేమో అసలు అబ్బాయిలంటేనే పడని నా కూతురు 2 ఏళ్ల నుంచి అర్జున్ బాబుని ప్రేమించిందని అంటూ టక్కున ఆపేస్తారు. ఏంటి, 2 ఏళ్ల నుంచి ప్రేమించిందా అని ఆశ్చర్యంగా అడుగుతారు అర్జున్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు ఒకేసారి. అర్జున్కి ఆ విషయం ముందే తెలుసు కాబట్టి పెద్దగా షాక్ అవ్వలేదు. అంటే 2 ఏళ్ల నుంచి అని తెలియదు, తనని ముందు నుంచి ప్రేమిస్తుందన్న విషయం అర్జున్కి తెలిసింది. అది ఎలా అనేది తర్వాత తెలుసుకుందాం. అబ్బా, నా కూతురు చెప్పొద్దంటే నేనేంటి ఇలా ఫ్లోలో చెప్పేశాను, ఇప్పుడు ఎలా కవర్ చేయాలని మనసులోనే అనుకుంటారు ప్రణవి వాళ్ళ అమ్మగారు. చెప్పండి వదిన గారు, 2 ఏళ్ల నుంచి ప్రేమించిందా ప్రణవి అని మళ్ళీ అడుగుతారు రజనీ గారు ఆలోచిస్తున్న ఆవిడ్ని కదుపుతూ. అంటే అవును, నాకు కూడా అది ఈ మధ్యనే తెలిసింది ఈ విషయం. నా కూతురు ఎప్పటి నుంచో డాక్టర్ బాబుని ప్రేమిస్తుందంట, కానీ ఎవరికీ తెలియకుండా దాచేసింది. మొన్నే బాబుగారు తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాక నాకు ఈ విషయం చెప్పింది. నేను ముందు నుంచి ప్రేమిస్తున్నానని, కాకపోతే ఎలా అనేది చెప్పలేదు నేను అడిగితే. ఇప్పుడు కాదులే అని మాట దాటేసిందని చిన్నగా అంటారు ప్రణవి వాళ్ళ అమ్మగారు. ఈ విషయం కూతురుకు తెలిస్తే తను ఎంత రచ్చ చేస్తుందో అని ఆలోచిస్తూ. అవునా, ఇది ఒకటి ఉందా, అయితే అంతగా ప్రేమించింది కాబట్టే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని పట్టుపట్టుకుని కూర్చున్న నా కొడుకు మనసు అంత తొందరగా మార్చగలిగింది కోడలి పిల్ల అని మురిసిపోతూ అంటారు రజనీ గారు. కానీ ఎందుకో ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని మాట తీసుకుంది మీ కోడలు. మరి ఇప్పుడు నేను ఏదో తొందరలో చెప్పేశాను, దానికి తెలిస్తే ఎంత రచ్చ చేస్తుందో అని చిన్నగా అంటారు. ఎప్పుడు వచ్చిందో తెలియదు తన బెడ్రూమ్ గుమ్మం దగ్గర నించొని వాళ్ళ మాటలన్నీ వినేసింది ప్రణవి. మనం చెప్పనవసరం లేదు, ఆల్రెడీ వినేసిందా ఆంటీ అని అంటాడు అర్జున్. ఎందుకో తల తిప్పి చూసిన అతనికి వాళ్ళ వైపే సీరియస్గా చూస్తున్న ప్రణవి కనిపిస్తుంది. ఆ మాటకు అందరూ తల తిప్పి అటువైపుగా చూస్తారు. వాళ్ళ ముందు మరీ కోపం చూపించలేక
చిన్న స్మైల్ ఇచ్చి అక్కడికి వస్తుంది ప్రణవి. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ, వెరైటీ పెళ్లి చూపులు అంటే నావేనేమో, సిగ్గుపడుతూ రావాల్సిన నా మది దోచిన చెలి ఇప్పుడు కళ్ళల్లోని కోపమంతా దాచేస్తూ పెదవులపైన నవ్వు చూపిస్తూ వస్తుందని తనను చూసి మనసులో అనుకుంటాడు అర్జున్. వాళ్ళందరి ముందుకు వచ్చి నమస్తే పెడుతుంది కాబోయే అత్త మామగారికి. ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు. రజనీ గారు లేచి ప్రణవి దగ్గరికి వచ్చి తన చెంపల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ, బాగున్నానంటీ, మీరెలా ఉన్నారు అని అడుగుతుంది చిన్న చిరునవ్వుతో. ఇంకా ఆంటీ ఏంటి, అత్తయ్యని పిలవాలని అంటూ తనని తీసుకొచ్చి ఆమె పక్కన కూర్చోబెట్టుకుంటారు. కుటుంబ సభ్యులందరూ సరదా కబుర్లలో మునిగిపోతారు. మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది సాక్షి. అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటకి అందరూ సాక్షి వైపే తల తిప్పి చూస్తారు ఏంటి అన్నట్లుగా. మా ఆఫీస్ తరపు నుంచి ప్రజెంటేషన్ ఉంది, దానికి సంబంధించి 2 రోజులు బెంగళూరు వెళ్ళాలని అంటుంది సాక్షి అందరి వైపు చూస్తూ. నాతో కూడా చెప్పలేదంటే నా మీద కోపంతో వెళ్తుందా లేక నిజంగా ఆఫీస్ పని మీదే వెళ్తుందా అని ఆలోచిస్తాడు కరణ్ సాక్షి వైపే చూస్తూ. అవునా, ఎప్పుడు వెళ్ళాలని అడుగుతారు తులసి గారు. ఈవినింగ్ 6:30కి ఫ్లైట్ అత్తయ్యా, మళ్ళీ 2 డేస్లో రిటర్న్ వచ్చేస్తానని అంటుంది సాక్షి. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరా అని నవ్వుతూ అంటారు తులసి గారు. అసలు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఏంటని అడుగుతాడు కరణ్ బెడ్రూమ్లో లగేజ్ ప్యాక్ చేసుకుంటున్న సాక్షి వైపే చూస్తూ. ఇప్పుడే నాకు తెలిసింది, అందరితో పాటే మీరు ఉన్నారు కదా అని చెప్పానని అంటుంది సాక్షి. ఈరోజు రేపు వీకెండ్ కదా అని అడుగుతాడు కరణ్ తన వైపే అనుమానంగా చూస్తూ. అంటే క్లయింట్స్ రేపు వస్తారట, అందువల్ల రేపు వీకెండ్ పార్టీ, ఎల్లుండి ప్రాజెక్ట్ మీటింగ్ ఉన్నాయంట, అందువల్ల ఆ రోజు ఆఫీస్ తరపు నుంచి టికెట్స్ బుక్ అయ్యాయని అంటుంది సాక్షి. ఓకే, మరి నీతో పాటు ఇంకెవరైనా వస్తున్నారా అని అడుగుతాడు కరణ్. ఈ ప్రాజెక్ట్లో నేను ఇంకో 2 అమ్మాయిలు ఉన్నాం, ముగ్గురం కలిసి వెళ్తున్నామని పొడిపొడిగా సమాధానం చెప్తుంది. నేను దగ్గరుండి డ్రాప్ చేస్తాను, జాగ్రత్తగా ఉండని అంటూ ముందుకొచ్చి తలదించుకొని మాట్లాడుతున్న ఆమె చిన్ పట్టుకొని తలెత్తి, నా మీద నీకు కోపంగా ఉంది కదా అని అడుగుతాడు ఆమె కళ్ళల్లోకే సూటిగా చూస్తూ. ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గానే ఉండిపోతుంది, కళ్ళ నిండా నీళ్లతో కన్నీళ్లతో చూస్తూ. సారీరా అని ఒకే ఒక మాట చెప్పేసి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. తన కళ్ళల్లో కన్నీళ్లు చూస్తుంటే అతడి మనసుకు చాలా కష్టంగా ఉంది. అసలు సహించలేకపోతున్నాడు. అలా చూడడమే కష్టం అనుకుంటుంటే ఆ కన్నీళ్ళకి కారణం అతడు కావడం అతడి మనసుని ఇంకా బాధిస్తుంది. మన జీవితం మన చేతిలోనే ఉంది, మనం ఎలా మలుచుకుంటే అలాగే మలుపు తిరుగుతుందని ఎవరో చెప్తుంటే విన్నాను. ఆ విషయాలని నిజమని నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయని అంటాడు అర్జున్ ఎదురుగా ఉన్న ప్రణవి వైపే చూస్తూ. అంటే ఈ మాటలు ఎందుకు అంటున్నారని అర్థం కానట్లుగా చూస్తుంది ప్రణవి. మరి 2 years నుంచి నన్ను లవ్ చేసి నాకే తెలియకుండా నా చుట్టూ తిరిగి ఫోన్ కాల్ చేసి నా చేత తిట్లు తిని నేనే నిన్ను లవ్ చేసేలా చేసుకున్నావు, ఇంకా నేనే వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగేలా నన్ను మార్చావు. ఇక్కడే తెలిసింది కదా మన జీవితాన్ని నువ్వే నీ ఆలోచన విధానంతో మార్చావని అంటాడు అర్జున్ ప్రణవి కళల్లోకి ప్రేమగా చూస్తూ. లేదు లేదు, ఏదైనా సరే డెస్టినీ బట్టే జరుగుతుంది. మనం ఎన్ని అనుకున్నా మన డెస్టినీలో కలవాలనుంటే కలుస్తాం, లేదంటే లేదు. ఈరోజు మనం కలిసాం కాబట్టే ఇలా అనుకుంటున్నాం, కానీ కలవకపోతే వేరేలా ఆలోచించాలి. అప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది. కాబట్టి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మన ఆలోచన విధానం ఉంటుంది, కానీ ఇదే కరెక్ట్ అని అంటూ ఎక్కడా ఉండదని అంటుంది ప్రణవి. బాగానే రీసెర్చ్ చేశావే అని అంటాడు అర్జున్ తనని వెనుక నుంచి హత్తుకొని ఆమె భుజం మీద అతడి పెదవులు అద్దుతూ. అరే అరే ఏంటి అల్లరి, పనులు బయట పెద్దవాళ్ళందరూ ఉన్నారు కదా అని అంటుంది ప్రణవి. మన ఇద్దరికి ప్రైవసీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకుంటామని కదా. అయినా ఈరోజు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారంటే మొదటి అడుగు పడింది కాబట్టి మన రొమాన్స్లో కూడా ఒక మొదటి అడుగు వెయ్యాలి మనం అని కన్నుగీటుతూ అంటాడు అల్లరిగా. అతడి అల్లరి చూపులకి కొంటతనానికి సిగ్గుపడుతూ సిగ్గు ముంచుకొస్తుంటే ఏం మాట్లాడలేక రెప్పల కిందకి వాల్చేసి మౌనంగా ఉండిపోతుంది. ఏంటి మేడం, 2 ఏళ్ల ప్రేమ సక్సెస్ అయినందుకు నాకు గిఫ్ట్ ఇవ్వవా నువ్వు అని అడుగుతాడు అర్జున్ షోల్డర్తో ఆమె షోల్డర్ని ఢీ కొడుతూ. ఇస్తాను, కాకపోతే దానికి ఇంకా టైం ఉందని అంటుంది చిన్నగా. సరేలే, ఆ టైం కోసం వెయిట్ చేస్తాను, కాకపోతే నేను మాత్రం ఇప్పుడే ఇచ్చేస్తాను గిఫ్ట్ అని అంటూ కాలర్ బోన్ మీద చిన్న చిరుముత్తు ఇచ్చి ప్రణవిని తన ముందుకు తిప్పుకొని నుదుటి మీద కళ్ళ మీద బుగ్గల మీద పెదవులు అద్దుతాడు. అలా కిందకొస్తూ పెదవులు అందుకోపోతుండగా అతడి గుండెల మీద చేతులు అడ్డుగా పెట్టి గిఫ్ట్స్ అన్నీ ఇప్పుడే ఇచ్చేస్తే పెళ్లి తర్వాత ఏమిస్తారు, అందుకే ఇప్పటి వరకు ఇచ్చిన గిఫ్ట్లు చాలని అంటూ తుర్రుమని పారిపోతుంది. మేము వచ్చేటప్పుడే పంతులు గారితో మాట్లాడాం వదిన, ఈ వారంలో మంచి ముహూర్తాలు ఉన్నాయంట, అప్పటికి నిశ్చితార్థం పెట్టుకొని ఆ తర్వాత పెళ్లి ముహూర్తాలు ఒక 2 నెలలకి పెట్టుకుందాం అనుకుంటున్నాం, మరి మీరేమంటారు అని అడుగుతారు రజనీ గారు ప్రణవి వాళ్ళ అమ్మగారి వైపే చూస్తూ. ఇందులో నా అభ్యంతరం ఏముందమ్మా,
మీ ఇష్టం వదిన గారు, మీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయండి అని నవ్వుతూ అంటారు. సరే అయితే ఇంటికి వెళ్ళాక మళ్ళీ వాళ్ళిద్దరి పేరు మీద ఏ ముహూర్తం బాగుంటుందో అడిగి కనుక్కొని మీకు కబురం పంపిస్తా అని అంటున్నప్పుడే ప్రణవి అర్జున్ కూడా బయటకు రావడంతో తనకు కూడా చెప్పేసి వీళ్ళు ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరుతారు. సాక్షితో పాటు ఇంకొక అమ్మాయి ఇద్దరు కలిసి బెంగళూరు ఫ్లైట్ ఎక్కేశారు. సారీ కరణ్ గారు, మీతో అబద్ధం చెప్పాను కానీ చెప్పక తప్పలేదని అనుకుంటుంది సాక్షి ఫ్లైట్లో కూర్చొని బాధగా ఫీల్ అవుతూ. అలా సీట్కి తలవాల్చి కళ్ళు మూసుకొని ఉండిపోతుంది కాసేపు. అలా మూసుకున్న కనురెప్పల ముందు ఉదయం జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఉదయం ఇంట్లో పనిచేసే ఆవిడ వాళ్ళ బాబుకు బాగాలేదని అప్పటికప్పుడు ఫోన్ చేసి రాలేనని చెప్తుంది. సరే అత్తయ్య, నేను బయటకు వెళ్ళి తీసుకొస్తాను అని అంటుంది సాక్షి. నువ్వెందుకురా, డ్రైవర్ ఉన్నాడు కదా అని తులసిగారు అంటున్నా. పర్లేదు అత్తయ్య అని కూరగాయలు కూడా కావాల్సి ఉండడంతో సాక్షి బయటకు వెళ్ళడానికి బయలుదేరుతుంది. అప్పటికి కరణ్ ఇంకా లేవలేదు. ముందు రోజు నైట్ కూడా లేటుగా వచ్చి పడుకోవడం వల్ల ఎందుకు పని వాళ్ళ చేత తెప్పించేద్దామని తులసిగారు అంటున్నా కూడా వినకుండా వాళ్ళైతే ముందు వెనుక చూడకుండా తెస్తారు. మనమైతే ఫ్రెష్ కూరగాయలు తీసుకొని వస్తాం కదా, అయినా అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొస్తా అత్తయ్య, చాలా రోజులైంది వెళ్ళలేదు. ఈ రోజు ఎలాగో వీకెండే కదా, ఉదయాన్నే వెళ్తే డాడీ ఇంటి దగ్గర ఉంటారు, కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి నేను కావాల్సిన సామాన్ని తీసుకొని వచ్చేస్తాను అని అంటూ సాక్షి బయటికి బయలుదేరుతుంది. అనుకున్నట్లుగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలతో కాసేపు టైం స్పెండ్ చేసి తిరిగి వస్తుండగా సహస్ర కనిపిస్తుంది. హాయ్ అక్క, ఎలా ఉన్నావు అని అన్న సాక్షి మాట విని అటువైపు తిరిగి ఉన్న సహస్ర ఇటువైపు తిరుగుతుంది. అరే సాక్షి, నువ్వా అని, ఎలా ఉన్నావురా, బాగున్నావా అని అడుగుతుంది తనకు వస్తున్న కంగారుని కవర్ చేస్తూ. నేను బాగున్నానక్క, మీరెలా ఉన్నారు, అసలు ఎక్కడా కనిపించలేదు, పెళ్లిలోనే కనిపించారు, మళ్ళీ ఇప్పుడే కనిపించడం అని అడుగుతుంది సాక్షి. బాగున్నానరా, నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది, అందువల్ల నేను అక్కడికి వెళ్ళిపోయాను. మొన్నే అమ్మ రమ్మని తొందర పెడితే వాళ్ళని చూడ్డానికే వచ్చానని అంటుంది సహస్ర. అవునా అని, అవి అక్క నీకు ఒకసారి కూడా ఫోన్ చేయలేదా అని అడుగుతుంది సాక్షి తన మొహంలో మారుతున్న భావాలని గమనిస్తూ. అబ్బే లేదురా, అయినా ఆ రోజు మండపం నుంచి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ నాకు అసలు కనే కనిపించలేదు అని అబద్ధం చెప్పేస్తుంది. అవునా, సరే అయితే నీకు ఒక విషయం చెప్పాలి అక్క, ఒకసారి నాతో పాటు కాఫీ షాప్కి వస్తారా, ఒక్క 10 నిమిషాలని. అసలు తను ఏం చెప్తుందో కూడా వినకుండా సాక్షిని తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది పక్కనే ఉన్న కాఫీ షాప్కి. ఇప్పుడు చెప్పరా, ఏంటి విషయం, ఇంటి దగ్గర అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది, తొందరగా వెళ్ళాలి, లేకపోతే నీకు తెలిసిందే కదా అమ్మ గురించి అని అంటుంది సహస్ర వెళ్ళిపోవాలన్న కంగారుతో. అది నీ చేతిలోనే ఉందక్క, నేను అడిగిన ప్రశ్నకి నువ్వు తొందరగా సమాధానం చెప్పేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు అని అంటున్న సాక్షి మాటలకు ఆశ్చర్యంగా విచిత్రంగా చూస్తుంది తన వైపే. అవునక్క, ఇందాక నేను అవి అక్క గురించి అడిగినప్పుడు నీ కళ్ళల్లో భయం, నీ మాటల్లో తడబాటు, నీ నుదుటి మీద చెమటే చెప్పింది, నువ్వు చెప్పింది అబద్ధమని. దయచేసి నిజం చెప్పక్క ప్లీజ్, అవిక అక్క ఎక్కడుందో నీకు తెలుసు కదా. నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి నేను కొంచెం బయట పెరగడం వల్ల నీతో ఎక్కువ బాండింగ్ ఉండేది, మీ ఇద్దరు సొంత అక్క చెల్లెల కన్నా ఎక్కువనే విషయం నాకు బాగా తెలుసు. మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి సీక్రెట్స్ కూడా ఉండవని తెలిసే నీ గురించి చాలా వెతికాను. మీ ఇంటి అడ్రస్ నాకు తెలియదు, లేకపోతే ఇంటికే వచ్చేదాన్ని, కానీ నాకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నీ నెంబర్ కనుక్కుందామని చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. అప్పుడే వాళ్ళ ద్వారా తెలిసింది నువ్వు ఇక్కడ ఉండటం లేదని. దేవుడి దయ వల్ల ఇప్పటికైనా నాకు కనిపించావు, ప్లీజ్ అక్క, దయచేసి మా అక్క ఎక్కడుందో నాకు నిజం చెప్పని బ్రతిమలాడుతూ అంటుంది సాక్షి. అరే నిజం చెప్తున్నానురా, నిజంగా నాకు తెలియదు, తెలిస్తే నేను నీకు చెప్పనా, అయినా నాకు కావాల్సింది కూడా దాని సంతోషమే కదా, అలాంటిది అవి సంతోషాన్ని నేను ఎందుకు దూరం చేస్తానని చెప్పు, ఖచ్చితంగా నాకు తెలిస్తే నీకు చెప్తానని సాక్షిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది సహస్ర. మనం ఏ పనైతే జరగకూడదు అనుకుంటామో అదే ఒక్కొక్కసారి దేవుడి లీలతో జరుగుతూ ఉంటాయనే విషయాన్ని సహస్ర మర్చిపోతుంది. ఎందుకంటే తను అంతలా నమ్మించి సాక్షిని కన్విన్స్ చేస్తున్న టైంలోనే అవిక నుంచి సహస్రకు ఫోన్ వస్తుంది. అనుకోకుండా వాళ్ళిద్దరి కళ్ళు కూడా టేబుల్ మీద ఉన్న ఫోన్ వైపే మల్లుతాయి. రింగ్ అవుతున్న సౌండ్ వినిపించి డిస్ప్లే మీద అవిక పేరుతో పాటు వాళ్ళిద్దరూ కలిసి తీసుకొని ఉన్న ప్రొఫైల్ పిక్ కనిపిస్తూ ఉండడం చూసి సాక్షి నొసలు ముడేస్తుంది. దేవుడా ఏంటయ్యా ఇది, అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి, అంటే ఇదేనేమో, నేను కరెక్ట్గా తనని కన్విన్స్ చేసే టైంలోనే ఇప్పుడు ఇది ఫోన్ చేయాలా, నువ్వు ఉన్నావే, ఎప్పుడు ఎలాంటి లీలలు ప్రదర్శిస్తావో అర్థం కాదు మాకు అని మనసులోనే అనుకుంటూ సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది. ఫోన్ కూడా ఎత్తాలనే ఆలోచన లేకుండా. ఇప్పుడు కూడా నీకు అవి అక్క టచ్లో లేదని చెప్పగలవా అక్క అని తన కళ్ళల్లోకే సీరియస్గా చూస్తూ అంటున్న సాక్షి మాటలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే చెప్తాను, నువ్వు అనుకున్నట్లు అవి ఎక్కడుందో నాకు తెలుసు, ఇప్పుడే కాదు, పెళ్లి నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాకు టచ్లోనే ఉంది అని అంటుంది. ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా అని అనుకొని, అవునా ఎక్కడ ఉంది అని ఆనందంగా కళ్ళ నిండా నిండుకున్న ఆనంద బాష్పాలతో అడుగుతుంది సాక్షి.
పాపం పిచ్చిది, అక్క ఎక్కడుందో తెలిసిపోతే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, అందరి బాధలకు స్వాంతన దొరుకుతుంది అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఆనందంగా వస్తున్న కన్నీళ్లు వాళ్ళ అక్కని చూశాక బాధగా వస్తాయని ఆ క్షణం ఊహించలేకపోతుంది. చెప్పడం కాదు, చూపిస్తాను. నేను నైట్ ఫ్లైట్కి బెంగళూరు బయలుదేరుతున్నాను, నువ్వు కూడా నాతో పాటు రాగలవా అని సహస్ర అడగకముందే వస్తానక్క, ఖచ్చితంగా వస్తానని వెంటనే చెప్పేస్తుంది సాక్షి, వెనుక ముందు ఏమీ ఆలోచించకుండా. సరే అయితే నీ ప్రశ్న అన్నిటి సమాధానం అక్కడే దొరుకుతుంది, నైట్కి ఎయిర్పోర్ట్లో కలుద్దాం అని చెప్పి సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సహస్రతో పాటు సాక్షి బెంగళూరు బయలుదేరింది. కరణ్కి ఈ విషయాలేవి తను తిరిగి వచ్చే వరకు తెలియకూడదని నిర్ణయించుకొని. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు అవిక ఎక్కడుందో తెలుసుకున్న సాక్షి అవిక ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసుకొని మరి అవికని కరణ్కి ఇచ్చేస్తుందా? అసలు అవిక ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ నుంచి బ్రతికి బట్టకడుతుందా? మరో పక్క కరణ్ సాక్షి ఆఫీస్ పని మీద కాదు అవిక కోసం వెళ్ళిందని తెలిస్తే, ఇప్పుడు ఈ అవికకి కరణ్ సాక్షిల పెళ్లి జరిగిందని తెలిస్తే వీళ్ళ ముగ్గురు జీవితాలు ఏ మలుపు తిరగబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటే రాబోయే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మరి కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.